2026 ఇండియన్ రైల్వేస్లో జాబ్ చాలామంది కల ఇది. సో ఆ కల నిజం చేసుకునేందుకు రైల్వే శాఖ ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఇచ్చింది. ఆ రోడ్ మ్యాప్ ఏంటి, మన ప్రిపరేషన్కి అది ఎలా హెల్ప్ అవుతుందో ఈరోజు వివరంగా చూద్దాం. లెట్స్ స్టార్ట్. రైల్వే జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్లకు కామన్ టెన్షన్ ఏంటంటే అసలు నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది. ఈ సస్పెన్స్, ఈ కన్ఫ్యూజన్ ప్రిపరేషన్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. వెల్, గుడ్ న్యూస్ ఏంటంటే ఆ ఎదురుచూపులకు, ఆ అనిశ్చితికి ఇక ఫుల్ స్టాప్ పడింది. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ అఫీషియల్ రైల్వే రోడ్ మ్యాప్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఈ ప్రాసెస్ ఎలా నడుస్తుందో డీకోడ్ చేద్దాం. 2026 ఎగ్జామ్ టైమ్లైన్, ఏ ఎగ్జామ్ను ఎవరు కండక్ట్ చేస్తారు, ఇంకా ఆస్పిరెంట్స్కి కొన్ని ఇంపార్టెంట్ టేక్అవేస్, ఇవన్నీ కవర్ చేద్దాం. రైట్, ఫస్ట్ పాయింట్లోకి వెళ్దాం. అదే అఫీషియల్ రైల్వే రోడ్ మ్యాప్. ఇది మన ప్రిపరేషన్ జర్నీకి ఒక క్లారిటీ ఇస్తుంది. ఇంతకీ ఆ రోడ్ మ్యాప్ ఏంటి? అదే అఫీషియల్ రిక్రూట్మెంట్ క్యాలెండర్. అసలు ఈ ఆర్ఆర్బీ క్యాలెండర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రిలీజ్ చేసిన ఒక అఫీషియల్ షెడ్యూల్. చూడండి, డిసెంబర్ 12, 2025న దీన్ని విడుదల చేశారు. ఇందులో ఏఎల్పీ, ఎన్టీపీసీ, జేఈ, గ్రూప్ డి ఇలా మేజర్ ఎగ్జామ్స్ అన్నీ ఎప్పుడెప్పుడు వస్తాయో క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఇకపై రూమర్స్ నమ్మాల్సిన పనిలేదు, ఫేక్ న్యూస్తో టెన్షన్ పడక్కర్లేదు. అంతా అఫీషియల్, అంతా పక్కా. ఓకే, నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. వార్షిక ప్రక్రియను అర్థం చేసుకోవడం అంటే వేకెన్సీస్ నుండి ఫైనల్ నోటిఫికేషన్ వరకు అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, మనకు ఒక నోటిఫికేషన్ రావడానికి ముందు 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, జోనల్ రైల్వేస్ అన్ని చోట్ల ఎన్ని ఖాళీలున్నాయో లెక్కేస్తాయి. ఆ తర్వాత ఆ వేకెన్సీస్కి అప్రూవల్ వస్తుంది. నెక్స్ట్, ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అంటే సిఈఎన్ని ప్రపోజ్ చేస్తారు. ఫైనల్గా అన్నీ ఓకే అయ్యాక మనకు ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా జరిగాకే క్యాలెండర్లో డేట్స్ ఫిక్స్ అవుతాయన్నమాట. అందుకే కొంచెం టైం పడుతుంది. సరే, ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్కి వచ్చేసాం. 2026 ఎగ్జామ్ టైమ్లైన్. క్వార్టర్ బై క్వార్టర్ మన కోసం ఎలాంటి అవకాశాలు వెయిట్ చేస్తున్నాయో చూసేద్దాం. ముందుగా 2026 ఫస్ట్ హాఫ్ అంటే జనవరి నుంచి జూన్ మధ్యలో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ టైం టెక్నికల్ పోస్టులకు ప్రిపేర్ అయ్యే వాళ్లకు చాలా క్రూషియల్. ఇక్కడ టేబుల్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. అసిస్టెంట్ లోకో పైలట్ ఫిబ్రవరి 2026, టెక్నీషియన్స్ మార్చ్ 2026, ఇంకా సెక్షన్ కంట్రోలర్ ఏప్రిల్ 2026. చూసారా, ప్రతి పోస్టుకు ఒక స్పెసిఫిక్ మంత్ ఇచ్చేశారు. దీన్ని బట్టి ఏ జాబ్ను టార్గెట్ చేస్తున్నారో దానికి తగ్గట్టు ప్రిపరేషన్ను పక్కాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ మాత్రమే కాదు, సెకండ్ హాఫ్ అంటే జులై నుంచి డిసెంబర్ మధ్యలో ఇంకా పెద్ద నోటిఫికేషన్లు రాబోతున్నాయి. లక్షల మంది ఎదురుచూసే ఎగ్జామ్స్ అన్నీ ఈ టైంలోనే ఉన్నాయి. అవేంటో చూద్దాం. వావ్, ఇది చూడండి, జూలై నుంచి అక్టోబర్ వరకు నిజంగా ఉద్యోగాల పండగే. జూలైలో జేఈ, డిఎంఎస్, సిఎంఏ పోస్టులు, ఆగస్టులో మోస్ట్ అవైటెడ్ ఎన్టీపీసీ, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ 2, సెప్టెంబర్లో మినిస్టీరియల్ కేటగిరీలు, ఇక అక్టోబర్లో లెవెల్ 1. అబ్బో, ఒకదాని తర్వాత ఒకటి, అవకాశాలకు కొదవేలేదు. సో కీ మంత్స్ ఏంటో ఒక్కసారి గుర్తుపెట్టుకుందాం. ఫిబ్రవరిలో ఆర్ఆర్బీ ఏఎల్పీ, మార్చ్లో టెక్నీషియన్, ఏప్రిల్లో సెక్షన్ కంట్రోలర్, జులైలో జేఈ, ఆగస్టులో ఎన్టీపీసీ, ఇంకా అక్టోబర్లో లెవెల్ 1 లేదా గ్రూప్ డి. ఈ నెలల్ని మైండ్లో పెట్టుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సక్సెస్ రేట్ ఖచ్చితంగా పెరుగుతుంది. సరే, ఇన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మరి వీటన్నింటినీ ఎవరు కండక్ట్ చేస్తారు, ఎలా మేనేజ్ చేస్తారు? దానికోసమే నోడల్ ఆర్ఆర్బీ స్ట్రక్చర్ ఉంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్, అసిస్టెంట్ లోకో పైలట్ కోసం ఆర్ఆర్బీ జమ్మూ నోడల్ బోర్డ్, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అయితే ఆర్ఆర్బీ ప్రయాగ్రాజ్, అండర్ గ్రాడ్యుయేట్ అయితే ఆర్ఆర్బీ అహ్మదాబాద్, అలాగే లెవెల్ 1కి ఆర్ఆర్బీ చండీగఢ్. సో ఎవరైతే ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఆ పర్టిక్యులర్ నోడల్ ఆర్ఆర్బీ వెబ్సైట్ని ఫాలో అయితే చాలు. అఫీషియల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, లాస్ట్ సెక్షన్కి వచ్చాం. అభ్యర్థులకు కీలక సూచనలు. ఇప్పటిదాకా మనం చూసిన ఈ రోడ్ మ్యాప్ను ఎఫెక్టివ్గా ఎలా వాడుకోవాలో చూద్దాం. ఎందుకంటే ఇది జస్ట్ ఒక క్యాలెండర్ కాదు, మన సక్సెస్కి ఒక పవర్ఫుల్ టూల్. చూడండి, ఈ క్యాలెండర్ వల్ల మనకు దొరికే స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్, క్లారిటీ. గెస్ వర్క్కి ఇక తావులేదు. సెకండ్, ప్లానింగ్.
నోటిఫికేషన్ మంత్స్కి తగ్గట్టు స్టడీ షెడ్యూల్ వేసుకోవచ్చు. థర్డ్, ఫోకస్. ఏ నోడల్ ఆర్ఆర్బీని ఫాలో అవ్వాలో మనకు తెలుసు. ఫైనల్గా ఇవన్నీ మనకొక కాన్ఫిడెన్స్ ఇస్తాయి. అఫీషియల్ ఇన్ఫర్మేషన్తో ధైర్యంగా ప్రిపేర్ అవ్వచ్చు. సో రోడ్ మ్యాప్ అయితే క్లియర్గా మన ముందుంది. ఇక జర్నీ మొదలుపెట్టడమే తరువాయి. మరి ఈ మ్యాప్ని ఫాలో అవుతూ ఏ జర్నీని మొదలుపెట్టబోతున్నారు?